హాయ్ అండి అందరికీ. రీసెంట్గా కోల్కతాలో ఒక ట్రైనీ డాక్టర్ మీద జరిగిన సామూహిక అత్యాచారం ఘటన మరవకముందే ఉత్తరప్రదేశ్లోనూ అలాంటి సంఘటన జరిగింది. ఇక క్లియర్గా క్లుప్తంగా మనకు తెలవాలి అని అంటే న్యూస్లోకి వెళ్దాం. ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఇటీవల ట్రైనీ డాక్టర్ జూనియర్ వైద్యురాలు సామూహిక అత్యాచారానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమైన వేళ ఉత్తరప్రదేశ్లోనూ అలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్ పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు అత్యాచారం అయ్యి హత్యకు గురైంది. గత నెల 30న తాను పనిచేస్తున్న ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన ఆమె అప్పటి నుంచి కనిపించకుండా పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్కు సరిహద్దు ఉత్తరప్రదేశ్లోని బిలాస్పూర్ పట్టణంలో 33 ఏళ్లున్న వయసున్న ఓ మహిళ తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి అద్దె గదిలో ఉంటుంది. ఈ క్రమంలో జూలై 30న తాను పనిచేస్తున్న రుద్రాపూర్లోని ఆసుపత్రి నుంచి తన విధులు నిర్వహించుకొని రాత్రిపూట ఇంటికి బయలుదేరింది. అయితే ఆమె ఇంటికి రాకపోవడంతో ఆ సోదరి రుద్రాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 8 రోజుల తర్వాత ఆగస్టు 8న తన అపార్ట్మెంటుకు సమీపంలోని పొదల్లో మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్షకు పంపించగా ఆమెపై అత్యాచారం జరిగినట్లు వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించి రుద్రాపూర్ పోలీసులు నిందితుడు ధర్మేంద్రను అరెస్టు చేశారు. అతడిని విచారించగా నిజం ఒప్పుకున్నాడు. బాధితురాలిని అనుసరించిన నిందితుడు ఆమె అపార్ట్మెంట్కు సమీపంలోని ఏకాంత ప్రదేశంలో దాడి చేశాడు. మెడకు చున్ని బిగించి రాళ్లతో ఆమె ముఖంపై తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అత్యాచారం చేసి చెట్ల పొదల్లోకి లాక్కెళ్లాడు. అనంతరం బాధితురాలి మొబైల్ ఫోన్, నగలు, డబ్బుతో పారిపోయాడు. ఆమె ఫోన్ను ట్రేస్ చేసిన పోలీసులు నిందితుడు రాజస్థాన్లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. యూపీలోని బరేలీకి చెందిన ధర్మేంద్ర రోజువారీ కూలీ. రోజుకి ఇట్లాంటివి సంఘటనలు చాలా ఎక్కువైపోతున్నాయి. సో ప్రతి ఒక్క అమ్మాయి కూడా జాగ్రత్తగా ఉండడమే దీనికి పరిష్కారం, ఇంకేం లేదు.